గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు విశ్వంబర, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ మనం మొదటిగా చూసినట్లయితే విశ్వంబర దినపత్రిక చూద్దాం. విశ్వంబర దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన హెడ్లైన్ అనేది చూసినట్లయితే ఇంటర్మీడియట్ దశ కీలకం అంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి సంబంధించి మనకి ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి అధికారులు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆ దశలో విద్యార్థి సరైన మార్గదర్శకం లభించాలి, వారికి ఉండాలి అనే దానికి సంబంధించి వారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ప్రధాన హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది చూసుకుందాం. అలాగే ఇక పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని వరద ఉధృతి కొనసాగుతుంది. విస్తారమైనటువంటి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పాపికొండల విహారయాత్ర అనే దానిని కొంత సమయాన్ని వరకు వాళ్ళు ఈ యొక్క వర్షం ఆగిపోయేంత వరకు కూడా కొంత నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతుంది అంటూ ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. ఎవరైతే ఈ విహారయాత్రలకు వెళ్తూ ఉన్నారో వారికి అవసరమని కొంత తాత్కాలిక నిలిపివేత అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరొక వార్త చూసినట్లయితే వ్యవసాయ అధికారులు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఇతరత్ర కీలక మంత్రులందరూ కూడా భేటీ వారి సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం దానిని కూడా క్లియర్ గా డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇంకా మరి చూద్దాం. దేశానికి మోడల్ గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక మరొక వార్త చూసినట్లయితే బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి అంటూ ఇక్కడ 42% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని దానిపై డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు ఎమ్మెల్సీ కవిత ఒక లేఖను కూడా రాసినట్లుగా మనకి 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్ చూద్దాం. అలాగే 2 ఏళ్లలో ఏఐ నిపుణులుగా 2 లక్షల మంది యువత అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ త్వరలోనే ప్రారంభం కాబోయే ఏఐ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రారంభించే దానికి సంబంధించి సన్నాహాలు ఎలా కొనసాగుతున్నాయి అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇక మరొక వార్త చూద్దాం. విశ్వంబర దినపత్రికలో పాసమైలారం ఘటనపై దర్యాప్తు చేపట్టాలి అంటూ ఓవైసీ కూడా చెప్తున్నారు. శ్రీశైలానికి కొనసాగుతున్నటువంటి వరద ఉధృతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ తో సంబంధం లేదు అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధాన వార్తగానే చెప్పుకోవచ్చు మనం. ఇది అంటే కొన్ని మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్ల ఇలా వచ్చినప్పుడు, కార్డియో స్ట్రోక్ వచ్చినప్పుడు, వీటికి సంబంధించినప్పుడు కొంత కోవిడ్ సమయంలో తీసుకున్నటువంటి వ్యాక్సిన్ వల్ల కొంత బలహీనపడి ఈ విధంగా మరి స్ట్రోక్స్ వస్తున్నాయి అనేది ప్రజల్లో ఉన్నటువంటి కొంత అపోహ అయితే ఉంది. కానీ ఆ అపోహ అనే దానికి క్లియర్ కట్ గా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటి అంటే ఆకస్మిక మరణాలు ఏవైతే సంభవిస్తున్నాయో వాటికి అసలు కోవిడ్ వ్యాక్సిన్ తో సంబంధమే లేదు అంటూ కూడా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. అలాగే ఇక ఎంజీటీలు కూడా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వర్షాకాలంలో పనిచేసేటటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ కి వారు 24/7 ఎమర్జెన్సీ అందుబాటులో ఉండాలి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒక్కొక్కటిగా డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ దశ కీలకం అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఆ దశలోనే విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాలి. 10వ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తుంది కాబట్టి ఇంటర్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి విద్యార్థుల పట్ల అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా సాధించాలి అంటూ చెప్తున్నారు. 9 నుంచి 12 తరగతుల విధానంపై కూడా అధ్యయనం చేయాలి. అలాగే 10 ఉత్తీర్ణులను ప్రతి విద్యార్థి ఇంటర్ పూర్తి చేసేలా చూడాలి. ఇంటర్ లో ఎటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉండడానికి, బ్యాక్లాగ్స్ ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి 10th క్లాస్ లో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి అలాంటి వారు మరి ఇంటర్లోకి వచ్చేసరికి చతికిల పడిపోతున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా ఖచ్చితంగా ఇంటర్ కూడా వారు పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లే విధంగా వారిని ప్రోత్సహించేలా 9వ తరగతి నుంచి 12 తరగతుల వరకు కూడా ప్రతి ఒక్కరిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అంటూ కూడా అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే
ఇంకా చూద్దాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రగతిపై నివేదిక సమర్పించాలి, ప్రతి పాఠశాల ఆవరణలో కూడా భారీ జాతీయ జెండాలు ఏర్పాటు చేయాలి అంటూ కూడా ప్రతి పాఠశాలలో కూడా భారీ భారతీయ జెండాను ఏర్పాటు చేయాలి అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరితోటి అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. వారికి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నమూనాలను కూడా పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనే దానిపై ఆయన సమీక్ష నిర్వహించారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేత అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే అక్కడ వరదంతా కూడా ఉధృతంగా పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క పాపికొండల విహారయాత్ర అనే దానిని కొంత బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దానికి జస్ట్ అది తాత్కాలిక నిలిపివేత మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల నేపథ్యంలోనే కొంత నిలిపివేత జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా. ఇంకా గోదావరిలో పెరుగుతున్నటువంటి నీటి మట్టం వల్లనే ఈ యొక్క చర్య తీసుకున్నారు. అల్లూరు జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా వర్షంతో పాటుగా గోదావరిలో కూడా నీటి మట్టం ఎక్కువగా పెరుగుతున్న కారణంగా అధికారులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రజల పట్ల ముందస్తు జాగ్రత్త చర్యలు అనేవి కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇక మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే చూద్దాం. సంగారెడ్డి జిల్లా పాజమేలారం ప్రమాదంపై సిగాచి పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,00,000 నష్టపరిహారం అందించడం జరుగుతుంది అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లుగా పేర్కొంది. అయితే మరో 33 మంది గాయపడినట్లుగా కూడా తెలిపింది. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇస్తామని కూడా ప్రకటించింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే గాయపడిన వారి సంగతి చూసినట్లయితే గాయపడిన వారికి పూర్తి వైద్యం కూడా అందిస్తాము అంటూ కూడా చెప్తున్న పరిశ్రమే అందిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది, మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం. అలాగే అన్ని విధాలుగా వారికి ఆదుకుంటాము, అండగా ఉంటాము అంటూ హామీ ఇచ్చింది. కార్మికులకు అన్ని రకాల బీమా క్లెయిమ్లు కూడా చెల్లిస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. క్షతగాత్రులు వైద్య ఖర్చులన్నిటినీ కూడా భరిస్తుంది సంస్థ అంటూ కూడా ఇచ్చారు. వారి యొక్క కుటుంబ పోషణ కూడా చూస్తామని మరి పేర్కొంటూ ఉన్నారు. అలాగే ఇంకా వారి యొక్క సిగాచి తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే వారి కుటుంబ పోషణ ఏదైతే ఉందో, వారి యొక్క వైద్య ఖర్చులు ఏవైతే ఉన్నాయో, మరి అలాగే మరి మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం, అలాగే కుటుంబాన్ని వారు ఒక స్టేజ్ కు వచ్చేంత వరకు కూడా వారి కుటుంబాన్ని, వారి యొక్క అకాల మరణాలు జరిగినటువంటి వారి కుటుంబాలను సైతం కూడా ఆదుకుంటాము, వారికి ఎప్పటికీ అండగా ఉంటాము అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇంకా ఈ ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పూర్తి వైద్య ఖర్చులు కూడా సంస్థ భరిస్తుంది అంటూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంపెనీ తరపునటువంటి సిగాచి కంపెనీ తరపున సెక్రటరీ వివేక్ కుమార్ ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు అనేది అయితే మనం గమనించవచ్చు. ఇక పాసమేలారం ఘటనపై దర్యాప్తు ఖచ్చితంగా చేపట్టాలి అంటూ ఓవైసీ కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి, దానిపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు మనం. చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అంటూ జాగృతి కవిత చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఏం చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఆవిడ ఏ విధంగా స్పందించారు ఈ బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కు సంబంధించి అనేది చూసినట్లయితే 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనది అంటూ కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆవిడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఒక లేఖను కూడా రాసినట్లుగా కూడా మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం రామచంద్రరావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరినట్లుగా లేఖలో తెలుపుతున్నారు. అలాగే
చూద్దాం. ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాశారు ఆమె. కొత్తగా అధ్యక్షులుగా నియమితులైనటువంటి రామచంద్రరావు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా సహజ నిర్మాణంలోని సమాజ నిర్మాణంలో నాగరికతలోని వారు ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వారికి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఇది న్యాయమైనది అంటూ కూడా ఆవిడ ముక్తాకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. ఇంకా 2 ఏళ్లలో ఏఐ నిపుణులుగా 2 లక్షల మంది యువత ఉండబోతున్నారు అంటే ఇక్కడ మనకైతే మంత్రి శ్రీధర్ బాబు వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంటెలిజెన్స్ చూద్దాం, ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉండబోతుందో. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కూడా అన్ని సలహాలు చేస్తున్నామంటూ కూడా గ్లోబల్ ప్రారంభించేటటువంటి సలహాలు చేస్తున్నామంటూ గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తెలంగాణ ఉండబోతుంది. గ్లోబల్ క్యాపిటల్ ఏఐగా ఉండబోతుంది తెలంగాణ. మరో 2 సంవత్సరాలలో 2 లక్షల మంది యువత అంతా కూడా ఏఐలో అభివృద్ధి సాధించే విధంగా ఉన్నారు అనేది కూడా ఆ విధంగా సన్నాహకాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఇక్కడ మనకి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇంకా మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి. అలాగే తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అని చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. మొత్తంగా అయితే 2 ఏళ్లలో ఏఐ నిపుణులుగా ఉండబోతున్నారు 2 లక్షల మంది యువత అనేది అయితే. యువతలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏఐ మీదనే ఎక్కువ పట్టు సాధించాలి ప్రతి ఒక్కరు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ లో అయితే ఏఐ మీద ప్రతి ఒక్కరు పట్టు సాధించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన నిన్న డేటా ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవంలో కూడా ఏఐ పై సమగ్ర నివేదిక కనబరిచినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనం గమనించవచ్చు. వర్షాకాలం పనిచేసే మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు మాత్రం 24/7 మాదిరి పనిచేయడమే కాకుండా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు 24 గంటలు పనిచేయటమే కాదు, కానీ ఈ వర్షాకాలం సీజన్ లో మాత్రం ఖచ్చితంగా అనునిత్యం కూడా ఎనీ టైం వారు అవైలబుల్ గా ఉండే విధంగా చూసుకోవాలి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మరొక వార్తా పత్రిక చూద్దాం, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. సో ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన వార్త ఏదైనా ఉంది అనేది చూసినట్లయితే బంగారు తల్లుల సువర్ణాధ్యాయం అంటూ మనకి ఇక్కడ మరి క్రికెట్ మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు మళ్ళీ విజయ హోరీ మోగించింది, విజయ ఢంకా మోగించింది. జై హో భారత్ అనే విధంగా మనకి ఇక్కడ ఒక మరి చూడొచ్చు మనం. మహిళలు ఇంకా బంగారు తల్లుల సువర్ణ అధ్యాయం ఇది అంటూ కూడా చెప్తున్నారు. మొన్న చూసినట్లయితే ఆస్ట్రేలియాపై జిమిమా సాధించినటువంటి విజయం. ఇప్పుడు చూసినట్లయితే మరి మరొక చూద్దాం, దీప్తి శర్మ, షెఫాలి వర్మ ఆల్ రౌండ్ షో కీలక వికెట్ తీసినటువంటి తెలుగు అమ్మాయి శ్రీచరణి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరొక సంచలన వార్త అని చెప్పుకోవచ్చు, సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు మనం. చూద్దాం దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా. దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ అద్భుతాన్ని సృష్టించారు అని చెప్పుకోవచ్చు ఇది అనేది కూడా మనం గమనించవచ్చు. మొన్న చూస్తే ఫైనల్స్, సెమీఫైనల్స్, ఇప్పుడు చూస్తే ఫైనల్ విజేతగా భారత జట్టు నిలిచింది అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయం సాధించారు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్. ఓ స్వప్నం సాకారమైందన్నటువంటి కొండంత తృప్తి, అంతకు మించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకు అందని ఆనందం మన మహిళా క్రికెటర్లలో, మన దేశ కోటాను కోట్ల క్రికెట్ అభిమానులు ఇది ఉంది అనేది కూడా మనకి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరొక వార్త చూసినట్లయితే జోగి రమేష్ అరెస్ట్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నకిలీ మద్యం కేసులో అదుపులోకి ఆయనతో పాటుగా తమ్ముడు కూడా ఉన్నారు అనేది కూడా మనకి జోగి రమేష్ విషయం అయితే చూడొచ్చు. ఉదయం ఇంటి వద్ద, రాత్రి ఆసుపత్రిలో, ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హైడ్రామా, పోలీసులపై దౌర్జన్యం, కోర్టులోనూ బైఠాయింపు అంటూ కూడా ఇచ్చారు. చూద్దాం. ఇక జోగి రమేష్ ను వైద్య పరీక్షల కోసం బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చినటువంటి పోలీసులు ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందనేది చూసినట్లయితే సిట్ అధికారులు ఇంటికి వచ్చాక 3 గంటలు బెడ్రూమ్ నుంచి బయటకే రాని రమేష్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే క్లియర్ గా చూడొచ్చు. ఇక శ్రేణులను రప్పించి ఆందోళన చేయించే ప్రయత్నం కూడా చేశారు. వారు వచ్చిన తర్వాత తలుపులు తీసుకుని బయటికి ఆ వెంటనే అరెస్ట్ నోటీసులు ఇచ్చిన అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ జోగి రమేష్ కి సంబంధించి ఆయనని హాస్పిటల్ కి వైద్యం కోసం హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం బెజవాడ
ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక మరొక వార్త చూద్దాం. నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్తున్నటువంటి LVM-3 M5 రాకెట్ అంటూ మనకి ఇక్కడ గమనించవచ్చు. సో చూద్దాం దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్. బడా బాహుబలి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు చిత్రంలో. చూద్దాం ఇంకా LVM-3 M5 రాకెట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఇక స్వదేశీ CMS-3 ప్రయోగంతో ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. LVM-3 M5 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అలాగే 16 గంటల 29 నిమిషాల్లో కక్షలోకి కమ్యూనికేషన్ శాటిలైట్ అంటూ కూడా ఇచ్చారు. LVM-3 ప్రయోగాల్లో వరుసగా ఇది 8వ విజయంగా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది అంటూ కూడా ఇస్రో చైర్మన్ వివరించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదైతే 8వసారి వరుసగా ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అంటూ ఆ యొక్క ఇస్రో చైర్మన్ వివరిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్. ఇక భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సూళ్లూరుపేట నవంబర్ 2వ తారీఖున భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైనటువంటి స్వదేశీ ఉపగ్రహం CMS-3ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి చేర్చింది అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా అనేది మనం చూద్దాం. చూసినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నటువంటి వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వైసీపీ అధినేత జగన్ కొండారెడ్డి తోటి ఒక ఫైల్ ఫోటోను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మనకి ఖచ్చితంగా అతను వైసీపీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు అనే దానికి నిదర్శనం అంటూ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి దానిని తీసుకొస్తూ ఉన్నారు. అక్కడి నుంచి రప్పించి వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థుల లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల విక్రయం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక గుడివాడ యువకుడితోటి బెంగళూరు నుంచి ఈ విశాఖకు చరణ్ దగ్గర 36 LSD బోల్స్ పట్టేసినటువంటి పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి కూడా కొన్ని తెప్పిస్తున్నట్లుగా వెల్లడి చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే జగన్ అమర్నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో 4 అరెస్ట్ అయ్యారు. రిమాండ్ మరొకరి కోసం గాలింపు అంటూ కూడా వారి 4ని కూడా రిమాండ్ కు తరలించారు. మరొకరు ఉన్నారు, వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అంటూ ఇచ్చారు. చూద్దాం విశాఖలో చరణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి LSD బోల్స్ అంటూ కూడా ఇవ్వటం జరుగుతుంది. విశాఖపట్నం IT రాజధానిగా విలసిల్లుతున్నటువంటి విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల విక్రయాలు కొనసాగిస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డ్రగ్స్ దిగుమతి విక్రయ కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. ఇక తర్వాత చరణ్ అనే యువకుడి ద్వారా కూడా బెంగళూరు నుంచి LSD బోల్స్ డ్రగ్స్ ను నగరానికి చేరవేస్తున్నట్లు కూడా సమాచారం అందుకున్నారు. ఈగల్ టీమ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్ లో చరణ్ ను అదుపులోకి తీసుకుని అతని బ్యాగ్ ను పరిశీలించిన నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ కూడా మరి ఒక్కసారిగా బయటకు వచ్చాయంటూ కూడా తెలిసింది. వెంటనే అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా తన నుంచి తీగలాగితే డొంక కదిలినట్టుగా తన నుంచి ఇంకా ఎంతమంది యొక్క దందా కొనసాగిస్తున్నారు అనేది కూడా వివరాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే 5 ఉన్నారు. వారిలో 4ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు, లండన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వాగతం పలుకుతున్న ప్రవాసాంధ్రులు అనేది మనం ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. చూద్దాం ఇంకా అలాగే ఎందుకు వెళ్లారు ఏంటనే చూస్తే నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కాబోతున్నారు చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం, రేపు భువనేశ్వరి అవార్డుల స్వీకరణకు కూడా ఆయన హాజరవుతారు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక దినపత్రిక చూద్దాం. మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం. సో మనం సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన వార్త ఏదైనా ఉంది అంటే భారత నారి జయభేరి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొన్న చూసినట్లయితే ఆస్ట్రేలియాతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు చూసినట్లయితే మనకి మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ అంటూ ఇచ్చారు. ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాతో విజయం చేకూర్చిన భారత మహిళలు అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో వారందరూ కూడా ఇక్కడ వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నటువంటి చూడొచ్చు మనం. మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియన్ 2025 అనేది మనకి ఇక్కడ ఎంత చక్కగా ఇచ్చారనేది మనం గమనించవచ్చు. మొత్తంగా కూడా భారత నారి జయభేరి అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసినట్లయితే
కలలు గన్న కళ్ళు, ఏళ్ల తరబడి ఎదురు చూపులు, మహిళా క్రికెటర్ల ఆశలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అభిమానుల ఆకాంక్షలు, మువ్వన్నెల జెండా రెపరెపలు అంటూ ఇచ్చారు మనకి. అన్ని ఒక్క ప్రపంచంతో సాకారం అయ్యాయి అంటూ 20 ఏళ్ల క్రితం సఫారీ గడ్డపై తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్ ధాటికి చెదిరిన భారత్ అమ్మాయిల కళ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే చూద్దాం ఇంకా 8 ఏళ్ల క్రితం 2017లో ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ దెబ్బకు చేజారిన ద్వితీయ ప్రయత్నం ఎట్టకేలకు మూడోసారి సాకారమైంది. సొంత గడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య ఫైనల్ చేరిన భారత్ మహిళల జట్టుకు ముంబై మురిపించేసింది అంటూ కూడా ఇచ్చారు. ప్రపంచ కప్పును సగర్వంగా చేతికి అందించింది. ఆదివారం జరిగినటువంటి ఈ టైటిల్ పోరులోని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక షఫాలి వర్మ 87 పరుగులు 2 వికెట్లు, దీప్తి శర్మ 58 పరుగులు 5 వికెట్లు. ఆల్రౌండ్ షోలో భారత్ ను జగజ్జీతును చేసింది అంటూ కూడా స్మృతి మందానతో కలిసి భారత ఇన్నింగ్స్ కు శుభారంభం అందించిన షఫాలి తర్వాత స్పిన్ బౌలింగ్ తో విలువైన వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. టోర్నీ ఆశాంతం భారత్ కప్ గెలిచేదాకా కూడా పోరాడినటువంటి దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో గమనించవచ్చు వారంతా కూడా ఎంత కేరింతలతోటి వారి యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు భారత్ తోటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎట్టకేలకు భారత్ అమ్మాయిలు విజయ భేరి మోగించారు, విజయ ఘంట మోగించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ముందుగా భారత్ నిర్ణయం 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు భారీ స్కోర్ చేసింది. తర్వాత దక్షిణాఫ్రికాను 45.3 ఓవర్లలోనే 246 పరుగులకే ఆల్అౌట్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా అయితే భారత నారి విజయ భేరి అనేది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు సాక్షి దినపత్రికలో మొట్టమొదటిగానే. ఇక ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం అనేది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ డూ ఆర్ డై అంటూ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఉప ఎన్నికను ఆషామాషిగా తీసుకోవద్దు అంటూ కూడా ఆయన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ డూ ఆర్ డై అంటూ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఈ ఎన్నికలతో మనందరి భవిష్యత్తు ముడిపడి ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే బూత్ స్థాయి మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలి అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు వెంటనే కౌంటర్లు ఇవ్వండి, సోషల్ మీడియాను మంత్రులు పర్యవేక్షించండి ఎప్పటికప్పుడు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా ఈ యొక్క ఎన్నికలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆషామాషిగా తీసుకోవద్దు, ప్రతిదీ కూడా సీరియస్ గా తీసుకుని వర్క్ చేయాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఆషామాషిగా తీసుకోవద్దు అంటూ కూడా ప్రతి ఒక్క మంత్రికి కూడా ఆయన చెప్తూ ఎన్నికల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితంతోటే మనందరితో పాటు మంత్రులందరి భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మనం విజయం సాధించాలి అనే విధంగానే ఉండాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త మనం చూసినట్లయితే పేదలకు న్యాయం పెద్దలకు న్యాయమా అంటూ ఇక్కడ మనకి ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో హైడ్రా తమ ఇల్లు కూల్చినప్పుడు పుస్తకాలు పోయాయని ఏడుస్తూ మరి ఒక చిన్నారి కేటీఆర్ కు చెప్పుకుంటున్నటువంటి ఒక బాలిక అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నా బుక్స్ అన్ని కూడా హైడ్రా అధికారులు మా ఇంటిని కూల్చేసినప్పుడు నా బుక్స్ అన్ని కూడా పోయినాయి అని చెప్పి కన్నీరు పెడుతూ మరి కేటీఆర్ తో చెప్పుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఒక చిన్నారిని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఆయన చెప్తున్నారు పేదలకు ఒక న్యాయం మరి పెద్దలకు ఒక న్యాయం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మంత్రులు చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు కూల్చట్లేదు అంటూ కూడా కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ పేదవారు ఏదో ఒక చిన్న గుడిసె వేసుకుంటే అక్కడే వారిని కూల్చేసి వారి పిల్లల్ని కూడా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద బిల్డర్లు అక్రమ నిర్మాణాల జోలికైతే హైడ్రా ఎందుకు వెళ్ళదు, మరి పేదలకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా వెళ్ళిపోయి అకస్మాత్తుగా వెళ్ళిపోయి అప్పటికప్పుడే కూల్చివేతలు జరుపుతూ ఉన్నారు. అటువంటి వారి రోదన ఎంతగానో కనిపిస్తూ ఉంది అంటూ కూడా ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ అక్రమాలకు ప్రభుత్వమే అండగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఇంకా చూస్తే హైడ్రా కూల్చివేతలపై బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అంటూ ఇచ్చారు. ఇంకా చూద్దాం హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ఇటుక పెట్టలేదు, కానీ ఎన్నో ఇళ్లనైతే కూల్చేసిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో మాత్రం కేటీఆర్ చాలా ఫైర్ అవుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఒక్క కొత్త కట్టడం లేదు, కానీ రేవంత్
రెడ్డి చేసింది ఏంటి అనేది చూస్తే మాత్రం కోలుగొట్టడమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం, మరో 500 రోజుల్లోని కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రానుంది అంటూ కూడా అప్పుడు బాధితులందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా కేటీఆర్, మరి ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో హైడ్రా కూల్చివేతల కారణంగా బాధపడుతున్న పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆయన హామీ ఇస్తున్నారు. మరొక 500 రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ రాబోతున్నారు, అప్పుడు మళ్ళీ తిరిగి అందరినీ కూడా ఆదుకుంటాం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిందైతే ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టినైతే ఏమీ లేదు, కానీ అనేక ఇళ్లనైతే కూల్చి నేలమట్టం చేశారు. ఇదే ఆయన సాధించిన ఘనత అంటూ కూడా మరి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో ఈ విషయంలోనే పేదవాళ్ళకు ఒక న్యాయం, మరి పెద్దవాళ్ళకైతే ఒక న్యాయం అంటూ చెప్తున్నారు. మరి అనేక మంది చెరువులల్లే పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నారు, అయినప్పటికీ వారిని అయితే ఏమీ అనట్లేదు, కానీ అవేవి కూల్చట్లేదు, కానీ పేదవాళ్ళ ఇల్లు మాత్రం కూల్చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో చూద్దాం, మరొక వార్త చూద్దాం. ఇక విజయవాడ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ ని పట్టుకుని రోధిస్తున్న ఆయన సతీమణి శకుంతల అంటూ మనకి ఇక్కడ చిత్రంలో ఇచ్చారు. చూద్దాం, ఇక ఏ మార్చే తంత్రం పక్కా కుతంత్రమే ఇది అంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తులు దుర్మరణం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తాజాగా డైవర్షన్ డ్రామా జరుగుతుంది ఇదంతా కూడా అంటూ చెప్తూ ఉన్నారు. జోగి రమేష్ అక్రమ అరెస్ట్ ఇది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక జోగి రమేష్ అక్రమ అరెస్ట్, జోగి రమేష్ సోదరుడు జోగి రాము కూడా వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ అరెస్ట్ అనేది ముమ్మాటికి ఒక అక్రమమే అంటూ కూడా కొన్ని డైవర్ట్ పాలిటిక్స్, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మరి ఇప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యంతో కాశీబుగ్గ ఆలయం ఏదైతే ఉందో అక్కడ తొక్కిసలాటలు అనేక మంది మరణించారు. కాబట్టి ఆ యొక్క దానిని ఆ తొక్కిసలాటని 9 మంది భక్తులు దుర్మరణం ఏదైతే ఉందో దాని నుంచి ప్రజల మనసు మళ్లించేందుకు వారి యొక్క మైండ్ అంతా కూడా డైవర్ట్ చేసే విషయంలోనే ఈ యొక్క అరెస్ట్ కేవలం ఇది ముమ్మాటికి కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి. నకిలీ మద్యం తయారీ సరఫరా అమ్మేదంతా కూడా మేవారే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక బురద చల్లేది అరెస్ట్ చేసేది మాత్రం మా వాళ్ళన, సీఎం చంద్రబాబుని డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైఎస్ జగన్ మండిపాటు ఈ విషయంలో అంటూ కూడా మనకి ఇక్కడ చేస్తున్నారు. అన్ని చేసేది మీ వాళ్ళు, కానీ అరెస్టులు చేసేది మా వాళ్ళన, ఇవన్నీ కూడా డైవర్ట్స్ పాలిటిక్స్ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రికలో ఏమి ఇచ్చారనేది మనం చూద్దాం ఒకసారి. ఈనాడు దినపత్రిక చూద్దాం. సో ఈనాడు దినపత్రిక కూడా మనకి ఫస్ట్ ప్రధాన వార్త అనేది చూసినట్లయితే మనం చూద్దాం. ప్రధాన వార్త ఈనాడు దినపత్రిక కూడా మన వనిత విశ్వ విజేత అనేది అయితే మనకి ప్రధాన వార్తగా మెయిన్ హెడ్లైన్ గా చెప్పుకోవచ్చు. మహిళల 1 డే ప్రపంచ కప్ భారత్ డే అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసిన మెయిన్ గా అంటే మనకి భారత్ మన వనితలు విశ్వ విజేతలు అనేది, అలాగే సువర్ణ అధ్యాయం ఇది, మన వనితల సువర్ణ అధ్యాయం ఇది అనేది కూడా మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా ఫస్ట్ మనకి హెడ్లైన్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ అని చెప్పుకోవచ్చు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలి వర్మ అని కూడా చెప్పుకోవచ్చు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. చూద్దాం, మహిళల 1 డే ప్రపంచ కప్ భారత్ తొలిసారి కైవసం, 47 ఏళ్ల నిరీక్షణకు తెర ఇది అంటూ కూడా ఇచ్చారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం అంటూ ఇచ్చారు. ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే, అది దక్కితే అంతులేని ఆనందమే అంటూ ఇచ్చారు. చూద్దాం డీటెయిల్స్ గా. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కళను కంటూనే ఉంది అంటూ కూడా, బ్యాట్ పట్టుకున్న ప్రతి అమ్మాయి కూడా ఆ కళను కంటూనే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం. ఇక 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశ ఎదురవుతూ వచ్చింది అంటూ కూడా మనం గమనించవచ్చు. 2005లో మిథాలీ సేన ఫైనల్ కు చేరింది, ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు. ఆస్ట్రేలియా 2017లో మళ్ళీ మిథాలీ సారథ్యంలోని జట్టు ప్రయత్నించింది, అప్పుడు కప్పు చిక్కి చేజారిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మూడోసారైనా ముచ్చట తీరుతుందా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ తోటే బరిలోకి దిగినటువంటి అమ్మాయిలకి ఇప్పుడు ఈ జట్టైనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ తోటే అడుగు పెట్టినటువంటి అమ్మాయిలకి
చూద్దాం ఈ జట్టేనా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠంగా ఎదురు చూసింది. అయితే ఆదివారం జరిగినటువంటి భారతీయులంతా తమ వెంటే నిలవగా మునిపెన్నడూ లేనని ఆశలు అంచనాల నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగు పెట్టింది భారత బృందం అనేది కూడా భారత ప్రజలందరూ కూడా తమ వెంట ఉన్నారు అనే ఒక గొప్ప సంకల్పంతో టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా సరే తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం 27 ఓవర్లకు స్కోర్ 162/1. ఆ ఊపు చూస్తే 350 కొట్టేయబోతున్నాం, అలవోకగా మ్యాచ్ గెలిచేయబోతున్నాం అని ధీమా కూడా కొంత వ్యక్తమైంది అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే కానీ చివరికి చూసే లక్ష్యం 299 పరుగులే. ఇదే వేదికలో సెమీఫైనల్లో మన జట్టు ఛేదించినటువంటి స్కోర్ కంటే అది 40 తక్కువే అంటూ మరి ఈ స్కోర్ కు కాపాడుకోగలరా అన్న అనుమానం కూడా కొంత వ్యక్తమవుతుంది. కెప్టెన్ ముందుండి మరి నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207/5తో నిలిచినటువంటి సమయంలో లోలోన గుబులు కానీ బయటికి మాత్రం ఏదో తెలియని ఒక సాధించాలనే గట్టి పట్టు లోపలంతా కూడా ఒక గుబులుతోటి మరి ఆట కొనసాగించినటువంటి మహిళలు అంటూ కూడా ఇచ్చారు. చూద్దాం ఇంకా లోపల గుబులు కానీ సెమీస్ లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాకూడదు అంటూ చాటుతూ తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా జూల్ విదిలిచింది అంటూ కూడా మనం ఇక్కడ చూద్దాం ఆస్ట్రేలియాపై సాధించినటువంటి ఆ విజయం మరి ఓడిపోకూడదు, ఆ విజయానికి మరి మళ్ళీ కన్నీరు రాకూడదు అంటూ ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి, ఎలాగైనా సరే అంటూ సిసలైన ఛాంపియన్ జట్టుని రుజువు చేస్తూ హర్మన్ ప్రీత్ తన సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది అంటూ 11 మంది ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చేయి కలిపి సమిష్టిగా కదలగా అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే కలల కప్పును ఒడిసి పట్టింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది అనేదైతే మనం గమనించవచ్చు. మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా కప్ అది కన్నీరు అవ్వకూడదు, అది ఒక బాధగా మిగిలిపోకూడదు అంటూ ఎలాగైనా సాధించాలి అంటూ లోపల గుబులు ఉన్నప్పటికీ కూడా బయటికి మరి వారంతా కూడా ఒక్క జట్టుగా చేయి కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా వారి లోపల ఉన్నటువంటి ఆగ్రహావేశాలన్నిటినీ కూడా వారు మరి బయటికి చూపిస్తూ హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా తన జూలు విదిల్చింది అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అందరూ కూడా ఒకరికొకరు చేయి కలిపి సమిష్టిగా కదలగా కలలన్నీ కూడా కప్పును ఒడిసి పట్టేసింది చివరిగా అంటూ కూడా వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే మన వనితలు విశ్వ విజేతలు అంటూ కూడా ఇది ఒక సువర్ణ అధ్యాయం అంటూ కూడా చెప్పొచ్చు. అంటూ భారతీయులందరినీ కూడా మరి గెలిపించినటువంటి ఒక గొప్ప విజయం ఇది అంటూ కూడా మనం గమనించవచ్చు అనేది చూడొచ్చు. సో ఇక మరొక అద్భుతం చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో మనం CMS-3 సక్సెస్ అంటూ మనకి ఇక్కడ ఇస్రో చైర్మన్ వివరిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్తున్నటువంటి LVM-3M5 వాహన నౌక అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చిత్రంలో. ఇంకా మనకు ప్రతి పేపర్ లో కూడా మన యొక్క భారత్ సక్సెస్ ని ఈ విధంగా చూపిస్తున్నారు, ప్రతి పేపర్ లో కూడా గమనించవచ్చు. ఇక నింగిలోకి దూసుకెళ్లిన LVM-3M5 C-25 క్రయోజెనిక్ స్టేజ్ రీజనరేషన్ పరీక్ష సఫలం. ఇస్రో చైర్మన్ నారాయణ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి CMS-3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్ గా పేరొందినటువంటి LVM-3M5 వాహక నౌక ద్వారా ఇది నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 ఇది నింగిలోకి బయలుదేరింది. 16 నిమిషాల 29 సెకండ్ల పాటు పయనించింది. 5:42 ఉపగ్రహాలన్నీ కూడా ఇది చేరుకుంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చూసినట్లయితే ఇక జూబ్లీ థ్రిల్స్ అంటూ ఇచ్చారు. చూద్దాం ఇక మాగంటి సునీత అలాగే నవీన్ యాదవ్, దీపక్ రెడ్డి వీరి ముగ్గురిని కూడా మరి గెలిపించవలసిందిగా జూబ్లీ థ్రిల్స్ అంటూ ఇచ్చారు. రసవత్రంగా ఉప ఎన్నిక కొనసాగుతుంది. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పటికీ కూడా బస్తీలపై గురి పెట్టారు అంటూ ఇచ్చారు. మోహరించిన ప్రధాన పార్టీల పదాల దళాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్ ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా మరి కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చు అంటూ కూడా భావిస్తున్నటువంటి ప్రధాన పార్టీలు అంటూ ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి, విజయాన్ని దక్కించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమ అవకాశాన్ని ఎక్కడ కూడా జారవిడ్చుకోకూడదని ప్రతి వ్యూహాలు క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మేమంటూ ధీటుగా ముందుకెళ్తున్నటువంటి మరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు గెలుపు మాదే అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మరి ఈ ఉప ఎన్నికలను ఎంత మాత్రం కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. దీనిపైనే మరి ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందంటూ ఈ ప్రతి పార్టీ, ప్రతిపక్షాలు, ఇటు అధికార పార్టీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే, ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు అనేది మనకు ఒక వార్త సంచలనంగా చూడొచ్చు. ఇంకా ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడుతున్నారని కూడా ధ్వజమెత్తారు ఆయన అంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. జూబ్లీ హిల్స్ ను ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హద్దులు దాటి మరి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కోటేకపోతే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నీకు ఒకవేళ ధైర్యం ఉంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయండి, రద్దు చేసి చూపించండి అంటూ కూడా ఆయన చెప్తూ సవాల్ విసురుతున్నారు. అంటే కాంగ్రెస్ ను గెలిపిస్తే సన్నబియ్యం, లేకపోతే సన్నబియ్యాన్ని రద్దు చేస్తానని చెప్తూ బెదిరిస్తూ ఓట్లు దండుకోవడం సరికాదు అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే వాటిని రద్దు చేసి చూపించండి, చూద్దామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక కేటీఆర్ విషయానికి వస్తే, పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు, పెద్దల జోలికి ఎందుకు వెళ్లట్లేదో చెప్పాలి అంటూ ఇటు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం. హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ వస్తుంది, అప్పుడు పేదలందరినీ కూడా ఆదరిస్తాము, ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలతో అన్యాయానికి గురైన వారందరినీ కూడా ఆదుకుంటాము అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు చూసుకుందాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనకి ఈ రోజు అయితే ఏ పేపర్ లో చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి, అలాగే CMS 3 సక్సెస్ ఈ స్ట్రోక్ సంబంధించి, అలాగే ఇక మెయిన్ అంటే మనకి భారత వనితల విశ్వ విజేతలుగా నిలిచినటువంటి భారత్ క్రికెట్ జట్టు గురించి మనకి ప్రతి పేపర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.